అందరికీ నమస్తే. జూబ్లీస్ ఉప ఎన్నికలో మరొక ట్విస్ట్. మాగంటి గోపీనాథ్ మొదటి భార్య, మొదటి కుమారుడు నిన్న శేర్లింగంపల్లి తహసీల్దార్ కార్యాలయం దగ్గరకు వచ్చారు. అక్కడికి వచ్చి కొన్ని సంచలనమైనటువంటి ఆరోపణలు చేసిరు. కొంతమంది పేర్లు బయట పెట్టిండ్రు. అంటే డైరెక్ట్ గా ఇక బీఆర్ఎస్ పార్టీకి, కేటీఆర్ కి ఆపోజిట్ గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు. మరి ఇదంతా కూడా అధికార కాంగ్రెస్ పార్టీయే వెనుకుండి నడిపిస్తా ఉంది. ఓటమి భయంతో రోజుకొకటి తెరలేపుతా ఉంది, కుట్రలు లేపుతా ఉంది. కరెక్ట్ గా వెళ్ళి గెలవలేక ఇగో ఇలాంటి అన్ని కూడా చేస్తా ఉంది, వెనకుండి నడిపిస్తా ఉంది అనేది పెద్ద ఎత్తున వినపడతా ఉన్నది అంశం. మరి ఇప్పటివరకు రానటువంటి వీళ్ళు ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి కొద్దీ వచ్చి కేటీఆర్ ని, బీఆర్ఎస్ పార్టీని విమర్శించేటటువంటి ప్రయత్నం, బీఆర్ఎస్ లో కొంతమంది మాజీ మంత్రుల పేర్లు చెప్పేటటువంటి ప్రయత్నం, మమ్మల్ని బెదిరించారు అని చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఆయన చనిపోయి చాలా రోజులు అయిపోతా ఉంది. ఇంచుమించుగా ఆయన చనిపోయి 4 నెలలు దాటింది. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడే వచ్చి ఎందుకు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు? గతంలోనే మాట్లాడొచ్చు కదా అని చెప్పేసి ఏం మాట్లాడుతూ ఉన్నారు? వాళ్ళ కుమారుడు వచ్చేసానంటే మేము ఆసుపత్రి దగ్గరకు వచ్చాం చూడడానికి. మరి ముందే చనిపోయారా, లేకపోతే చనిపోయింది మాకు దాచిపెట్టారా? మమ్మల్ని అక్కడ కూడా మమ్మల్ని చూడనివ్వలేదు. కేటీఆర్ అక్కడ మాకు కలిసిన తర్వాత కూడా మేము మాట్లాడినా కూడా కేటీఆర్ మమ్మల్ని సరిగా అక్కడ పట్టించుకోలేదు. ఆగండమ్మా అని చెప్పినారు. డాక్టర్లు కూడా ఆగమని చెప్పినారు. తర్వాత అంత్యక్రియల దగ్గరికి మేము రావాలి అని చెప్పేసి అనుకుంటే మమ్మల్ని బెదిరించారు అని చెప్పేసి. బెదిరిస్తే ఏముంటది? బెదిరిస్తే మీడియా సమక్షంలో, పోలీసుల సమక్షంలో వచ్చి మీ భర్తని, మీ తండ్రిని చూసుకోవచ్చు, అంత్యక్రియల్లో పాల్గొనవచ్చు. కానీ మరి రాలేదు కాబట్టి ఇప్పుడే నిన్న మరి వీళ్ళు ఏం చేసినారంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సునీత పేరు మెన్షన్ చేశారు. మాగంటి సునీత పేరు ఎట్లా మెన్షన్ చేస్తారు? ఆమెకి ఏం సంబంధం అని చెప్పేసి వీళ్ళు కొట్లాడుతా ఉన్నారు. వీళ్ళు ఒక కంప్లైంట్ పెట్టినారు. అక్కడ తహసీల్దార్ కార్యాలయంలో కంప్లైంట్ పెడితే అందరికి నోటీసులు వెళ్ళినాయట నిన్న. మరి నోటీసులు పంపించే భాగంలో కూడా అధికార పార్టీ కుట్ర ఉన్నది. వీళ్ళు మాట్లాడే దాని వెనుక కూడా అధికార పార్టీ కుట్ర అయితే ఉన్నది. ఇక బీఆర్ఎస్ పార్టీ గెలవకూడదు అని చెప్పేసి, గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్ కే చెప్తున్నాయని కాబట్టి ఇగో ఇలాంటి వీళ్ళని తీసుకొచ్చేసేసి మేమే వారసులం, కనీసం మమ్మల్ని చూడనివ్వలేదు, కనీసం మమ్మల్ని అంత్యక్రియలకు రాలేదు అనేటటువంటి ఒక డైవర్షన్ చేస్తా ఉన్నారు అనేది కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, లేకపోతే జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ప్రజానికం దగ్గర కూడా కొంత వినపడుతున్నటువంటి చర్చ ఇది. సో ఒకసారి చూద్దాం మరి వాళ్ళు ఏం మాట్లాడినరు. మళ్ళీ ఏం చెప్తున్నారంటే ఎవరు లేరు, మా వెనక ఎవరు లేరు. ఎందుకంటే తహసీల్దార్ కార్యాలయం నుంచి నోటీసులు పోవాలంటే అంత హఠాత్తుగా వీళ్ళు దరఖాస్తు పెట్టుకున్నటువంటి అంత రెస్పాండింగ్ అయ్యి అంత నోటీసులు ఇచ్చేసేసి మీరు ఎంక్వైరీకి రండి. సో ఏదైనా చకచక నడుస్తా ఉంది. సో వీళ్ళని ఎంట్రీకి దింపడం, స్క్రీన్ ముందు తీసుకొని రావడం, ఇక్కడ నుంచి నోటీసులు పంపించడం, సో బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసేటటువంటి ప్రయత్నం, కుట్రలు చేసేటటువంటి ప్రయత్నం, అక్కడ మాగంటి సునీత గెలవకుండా చేసేటటువంటి ప్రయత్నాలే ఇవి అనేది కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా వినపడతా ఉంది. దూషిస్తున్నారు, వేధిస్తున్నారు మానసికంగా అని చెప్పేసి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేరు కూడా చెప్పినారు. వాళ్ళే అప్పుడు అంత్యక్రియలకు రాకుండా బెదిరించినారు అని చెప్పేసి ఆమె కూడా క్లియర్ గా మాగంటి సునీత మొదటి భార్య ఎవరైతే ఉన్నారో ఆమె కూడా అదే చెప్తుంది క్లియర్ గా, మేము మమ్మల్ని బెదిరించిండ్రు, అది చేసిండ్రు, ఇది చేసిండ్రు అని చెప్పేసి. ఇప్పుడు మాకు ఇంకో డేట్ ఇచ్చారు. సో అప్పుడు వన్స్ ఆల్ ది థింగ్స్ ఆర్ క్లియర్ జరిగిందండి. మీకు మీ ఫాదర్ తో ఎలాంటి రిలేషన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు లేదా? ఇప్పటి వరకు మీ ఫాదర్ మీతో మాట్లాడలేదా కనీసం? నా దగ్గర అన్ని మంచి క్వశ్చన్ అడిగింది యాంకర్. మరి మీరు నిజంగానే మీ తండ్రి మీద అంత ప్రేమ ఉన్నోళ్ళు అయితే మరి రావాలి కదా, ఆయన్ని ఫస్ట్ నుంచే ఫాలో అప్ చేయాలి. ఆయన వదిలేసిండ్రు, మీరు వెళ్ళిపోయినరు, ఏదో హాస్పిటల్లో చివరి నిమిషంలో మీరు వచ్చినారు.
ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చేసేసి మరి మీరు ఆస్తి కోసమే ఫైట్ చేస్తా ఉన్నారా అని చెప్పేసి అని అంటే ఆ తల్లి కూడా చెప్పింది, అవును మరి కొడుక్కి ఆస్తి రాకుంటే ఎలా ఉంటది అని చెప్పేసి. కానీ ఇతనేమో మొదటి కొడుకు అని చెప్తున్నటువంటి ఇతనేమో ఏం చెప్తా ఉన్నాడంటే, మాకు ఎటువంటి ఇది అవసరం లేదు, రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే ఆస్తుల కోసమో మేము రాలేదు, కమల్ని మమ్మల్ని బెదిరించారు అని చెప్తున్నారు. వాట్సాప్ లో ఉన్నాయి అన్ని ఉన్నాయి. సో విజిట్ కపుల్ ఆఫ్ టైమ్స్ ఆయన కూడా నన్ను వచ్చి విజిట్ చేశారు. రిలేషన్షిప్ బిట్వీన్ us was always good and yeah, I have all the proof. So the next date is going to be the final date hopefully. So అప్పుడు అదే నేను చెప్పాను కదా, బెదిరించారు అంటే కాబట్టి. So ఇప్పుడు మా ఫ్యామిలీ చూసారు, మా ఫ్యామిలీ మై మదర్ మేడం మీరు చెప్పండి అసలు మీ అభ్యంతరం ఏంటి? డిజర్వ్ టు బి రెస్పెక్ట్ఫుల్లీ బరీ. సో నేను వచ్చి అనవసరం గొడవలు అయ్యి ఇట్స్ నాట్ పిల్లని ఫ్యామిలీ గొడవల వల్ల అది నా వాంట్ అలాగే బెదిరించాలంటే ఇప్పుడు నేను పోతే సపరేట్. బెదిరించారు, గొడవలలో రాలేకపోయామని చెప్తున్నారు అంత్యక్రియలకి. అవి ఎవరు బెదిరిస్తారు? బెదిరిస్తే ఇంత సోషల్ మీడియా ఉన్నది, పోలీస్ యంత్రాంగం ఉన్నది, ఇంత పెట్టుకొని కూడా మీరు అంత్యక్రియలకి రావచ్చు ఖచ్చితంగా. కానీ ఆ రోజు రాకుండా ఈ రోజు మరి ఎందుకు వచ్చి స్క్రీన్ ముందు ఇగో ఇట్లా మీడియా ముందు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేది చర్చ. అవునండి. సో ఇప్పుడు నా ఫస్ట్ నేమ్ ఎప్పుడు ఇట్లా స్పెల్లింగ్ నేను తమిళనాడులో పుట్టి అప్పుడు నా స్పెల్లింగ్ తప్పుగా రాశాను. ఇప్పుడు ఐ చేంజ్ ద స్పెల్లింగ్ అట్ దట్ టైం అప్పుడు మై మదర్స్ ఆధార్ కార్డు ఉందా మీ దగ్గర? ఒకసారి చూపించండి. నా దగ్గర ఇప్పుడు లేదండి, ఫిజికల్ కాపీ నా దగ్గర ఏమని ఉంది ఇప్పుడు మీ ఆధార్ కార్డు? తారక్ దట్స్ మై లీగల్ నేమ్. అది ఆధార్ కార్డు అడిగితే ఆధార్ కార్డు ప్రెసెంట్ లేదు. మరో ఆఫీస్కి వచ్చిన వాళ్ళు, నోటీస్ కోసం వచ్చిన వాళ్ళు మరి ఆధార్ కార్డు కూడా చూపించాలి కదా. మరి ఇక్కడ ఆధార్ కార్డు అయితే చూపించట్లేదు. సో దీని వెనక మాత్రానికి పెద్ద కుట్ర దాగి ఉన్నది. ఏదేమైనా కానీ జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలవకుండా మరి రోజుకొక ప్రయత్నం అయితే చేస్తా ఉంది అధికార పార్టీ అనేది మరి ప్రధానంగా అయితే కనబడతా ఉన్నది. ఏదేమైనా కానీ మరి చూడాలి ఈ కుట్రలు, ఈ కుతంత్రాలన్నింటినీ కూడా జూబ్లీహిల్స్ ప్రజలు ఛేదించి ఎవరికి పట్టం కడతారు అనేది అయితే చూడాలి. ప్రధానంగా ఇక సడన్ గా మళ్ళీ ఇంకో డేట్ కూడా ఇచ్చినారట. సో ఏదేమైనా కానీ మొదటి భార్య, మొదటి కుమారుడు అని చెప్పేసి స్క్రీన్ ముందుకు వచ్చి మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ అయితే బదనాం చేసింది, మమ్మల్ని బెదిరించేటటువంటి ప్రయత్నాలు చేశారు అని చెప్పేసి కొంత ఇది సెంటిమెంటల్ గాను బీఆర్ఎస్ పార్టీకి ఇది వ్యతిరేకంగాను ఇచ్చేటటువంటి ఒక స్టేట్మెంట్. ఇది అంతా కూడా అధికార కాంగ్రెస్ పార్టీ వెనక ఉండి ఇదంతా కూడా ప్లే చేపిస్తా ఉన్నారు అనేది. సో ఇటు మరొకసారి చెప్తా ఉన్నాను, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు కాక లేకపోతే ఆ జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ప్రజానీకం కూడా కొంత సో అక్కడ సోషల్ మీడియాలో కావచ్చు కాక లేకపోతే ఇటు మరి మాట ద్వారా కూడా వినపడుతున్నటువంటి ఒక చర్చ.